మన ముందు తోక జాడించిన మాల్దీవులు ఇప్పుడు దారికొచ్చింది. స్వయంగా మాల్దీవులు 60వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చీఫ్ గెస్ట్గా ఆ దేశం ఆహ్వానించింది. అంటారు కదా, దెబ్బ తగిలితేగానే తెలీదు దాని నొప్పి ఏంటో అని. సేమ్ మాల్దీవుల విషయంలో అదే జరిగింది. మయూజ్ ఆ దేశ అధ్యక్షుడు చేసిన ప్రకటన గతంలో మనం చూస్తే భారత్ను బాయ్కట్ చేయాలని, మోదీని ఒక ముస్లిం వ్యతిరేకంగా మన దేశంపై విపరీతంగా విషం జిమ్మాడు. అయితే మాల్దీవులు టూరిజంకి సంబంధించి మన భారత్ నుంచి వెళ్ళే టూరిస్టుల సంఖ్య ఎక్కువ, మన స్టేక్ కూడా ఎక్కువ. దాంతోనే బాయ్కట్ మాల్దీవులు అంటూ మన ఇండియన్స్ కూడా తమ రీతిలో వాళ్ళు సరైన సమాధానం చెప్పారు. ఇది జరిగిపోయింది. ఇప్పుడు లేటెస్ట్గా మాల్దీవులకి ప్రధానిని ఆహ్వానించడం, మన దేశం దాదాపు 4,850 కోట్లు రుణంగా ప్రకటించడం, ఇవన్నీ చూస్తే మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు. ఎస్, మాల్దీవులు మళ్ళీ మన దారిలోకి వచ్చింది. కోవిడ్ టైంలో నువ్వు చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు నీకు అన్ని రకాలుగా ఆపన్న హస్తం అందించింది ఇండియా. చిన్న దేశం, హాస్పిటాలిటీస్ లేవు. ఒక దేశం ఇంకో దేశం దగ్గరికి రోగులను పంపించే వాతావరణం లేదు కోవిడ్ టైంలో. అయినప్పటికీ కూడా ఎయిర్ అంబులెన్స్లు ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళకి స్పేస్ ఇచ్చి అన్ని రకాలుగా మాల్దీవును ఆదుకుంది భారత్. కానీ అవేమీ మయూజ్కి కనిపించలేదు. చైనా రూపాయికి ఆశపడి వాళ్ళు ఏదో రుణం ఇస్తున్నారని, ఆర్థికంగా ఆదుకుంటున్నారని తైతక్కలాడాడు. చివరికి చైనా ఫైనాన్షియల్గా, ఎకనామిక్ పరంగా ఈ మధ్యకాలంలో దెబ్బతినడంతో కొంత చైనా మొగం చాటేసింది. దీంతో అటు మాల్దీవులకు ఇంకో దిక్కు లేదు. భారత ఉపఖండంలో సౌత్ ఏషియాలో వితౌట్ భారత్ ఏ దేశం, ప్రధానంగా సరిహద్దు దేశాలు ముందుకు వెళ్లే పరిస్థితి లేదు అనటానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అంతకుముందు శ్రీలంక ఎంత ఆర్థిక సంక్షోభంలో కొట్టిమిట్టాడిందో చూసాం. ఆ విషయంలో కూడా చైనా పాత్ర ఉంది. చివరికి అదే శ్రీలంక మళ్ళీ కొంత బుద్ధి తెచ్చుకుని గత ఏడాది నుంచి మనతో స్నేహాస్తం చాచుతోంది, మనతో పాటు సేల్ అవుతోంది. ఇక దారిలోకి రావాల్సింది బంగ్లాదేశ్, అలాగే నేపాల్ విషయానికి వస్తే, నేపాల్ భారత్ దాదాపు రెండు ఒకటే దేశాలన్నంతగా సంస్కృతి ఉంది. అటు పెళ్లి సంబంధాలు కూడా అటు ఇటు చేసుకున్నంత వాతావరణం ఉంది. అయినప్పటికీ కూడా నేపాల్ కూడా మధ్యలో కొంత భారత్తో డ్రామాలు ఆడడానికి ట్రై చేసింది. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీగా ఉన్న భారత్ మార్కెట్ ఏంటి, భారత్ ట్రేడ్ ఏంటి, భారత్లో ఉన్న విభిన్న సంస్కృతుల సమ్మేళనం ఏంటి, దేంతో పోల్చుకున్న మీరెవరు చిన్న బఠానీలు మీరు. అయినప్పుడు కూడా భారత్ సరిహద్దు దేశాల విషయంలో సౌమ్యంగానే ఉంది. సరే, ఇంకా పాకిస్తాన్తో అది చిరకాలం శత్రుత్వం, దాన్ని ఇప్పుడు ఎవడు ఏమీ చేయలేడు. చైనా భారత్ ఒక సూపర్ పవర్గా మారుతుంది కాబట్టి తనకున్న డబ్బు బలంతో 1 by 1 ఇబ్బందులు పెట్టే ప్రయత్నం ఎక్కువసార్లు చేస్తుంది. దాంట్లో భాగంగా మనం చూస్తే అటు ఫైనాన్షియల్గా సరిహద్దు దేశాలని హెల్ప్ చేస్తున్నట్టుగా చేసి భారత్కి కొంత గ్యాప్ పెంచాలనేది చైనా వ్యూహం. ఆ వలలో చిక్కుకునే అటు మాల్దీవుల కింద మీద పడింది. చైనా బుద్ధి తెలిసింది, ఇప్పుడు దారిలోకి వచ్చింది. శ్రీలంక అదే, ఇక నేపాల్ కూడా దాదాపు ఆ దారిలోకి వస్తుంది. ఇక బంగ్లాదేశ్ ఏం సాధించింది? ఇప్పుడు బంగ్లాదేశ్ విముక్తికి కారణకులు ఎవరు? పాకిస్తాన్ ద్వారా మీరు ఇబ్బందులు పడుతున్నప్పుడు మీ తరపున యుద్ధం చేసి మిమ్మల్ని విముక్తి చేసి మిమ్మల్ని ఒక దేశంగా ఏర్పాటు చేయడంలో మా భారతదేశం పాత్ర లేదా? కానీ ఇప్పుడు మాతోనే మీరు పరాచకాలు ఆడుతున్నారు. మిగతా పాకిస్తాన్ తప్పించి మిగతా దేశాలతో పరిస్థితులు బాగానే ఉన్నాయి. చైనా భారత్ మధ్య ట్రేడ్ వార్ కానీ, వైరం కానీ విభిన్న పరిస్థితులు ఉన్నాయి. కొన్ని విషయాల్లో కొంత సయోధ్య వాతావరణం ఉంది. ఈ అంశాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా మన దారిలోకి రావాల్సిందే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ భారత్. సౌత్ ఏషియాలో ఒక డామినేటెడ్ కంట్రీగా ఉంది. చైనాకు బుద్ధి లేదు, కానీ చైనా గట్టిగా తలుచుకుంటే, ఇక్కడ ఒక థీరీ చెప్తాను. రష్యా, ఇండియా, చైనా, లేదంటే రష్యా RIC అంటారు, అంటే రష్యా, ఇండియా, చైనా, ఈ మూడు కనుక కలిస్తే ప్రపంచంలో అద్భుతమైన ఒక ఆర్థిక పరంగా ఒక పవర్ అయిపోతారు.
ఎంతసేపు చైనా మనల్ని డివిజన్ చేయడానికి ట్రై చేస్తుంది. మనందరినీ కలుపుకుంటే అమెరికా లాంటి అగ్రరాజ్యాల్ని, యూరప్ ఆధిపత్యాలని చాలా ఈజీగా కొట్టేయచ్చు. మన మధ్య ఉన్న ఈ వైరాలే వాళ్ళకి ప్లస్. కనీసం చైనా అది ఎప్పుడు తెలుసుకుంటుందో నాకు అర్థం కావటం లేదు. ఏదైనా మన దేశంతో సరిహద్దు పంచుకుంటున్న దేశాలు ఖచ్చితంగా మన స్నేహం అవసరం. అలాగే మనం కూడా స్నేహాస్తం అందిస్తూనే ఉన్నాం. ఎక్కడైనా బుద్ధి మార్చుకోండి. మా దారిలోకి వచ్చారు, మా దారిలో పయనించండి. అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయి. కుట్రలు ఉండవు, వెన్నుపోటులు అస్సలు ఉండవు. గుర్తుపెట్టుకోండి. మేము పాకిస్తాన్, చైనా కానే కాదు.